Welcome to SMR Holdings Real Estate Guru. Sahasamarpana Indus Incor Sadguru Homes tsnews.tv. హైదరాబాద్ ప్రజలు ఎంతో తెలివైన వారు. ఫ్లాట్స్ ను కొనేటప్పుడు ఎంత ముందు జాగ్రత్తగా ఉంటారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అంతే తెలివిగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ ని డెవలప్ చేసేదెవరు, ఈ అభివృద్ధిని ఎవరు ముందుకు తీసుకువెళ్తారు వంటి విషయాలన్నీ ప్రతి ఒక్క హైదరాబాద్కి బాగా తెలుసు. తప్పకుండా డెవలప్మెంట్ ని కోరుకునే పార్టీని ప్రజలు ఎన్నుకుంటారని, మన హైదరాబాద్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ కి వచ్చే నష్టమేమీ ఉండదని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సో లేట్ చేయకుండా మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ నిర్మాణ సంఘాలని కలిసికట్టుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ విచ్చేశారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఏమన్నారో మీరే చూడండి. Number of reforms that have come have helped bring in transparency into governance, have helped the people, have helped builders, developers and even the common man. మీరు చూస్తే కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదు. కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రభుత్వ పరంగా రోడ్లు వేయడం లేదా ఇంకోటి మాత్రమే అభివృద్ధి కాదు. ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొని రావడం, ప్రోగ్రెసివ్ ఐడియాస్తో రావడం, వాటిని కూడా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయడం, ఆ తీసుకొచ్చిన రిఫార్మ్స్ని కూడా రియాలిటీలో ట్రాన్స్లేట్ చేసి మీకు ఆ ఫలం అందేలాగా చేసినప్పుడే డెఫినెట్గా గవర్నెన్స్కి అర్థం ఉంటుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తెచ్చారు, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చారు, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు, ఒక టీఎస్ ఐపాస్ లాంటి లెజిస్లేషన్ తెచ్చారు. మళ్ళీ ఈ మధ్యనే మనం టీఎస్ బీపాస్ తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఆల్ దీస్ రిఫార్మ్స్ ఆర్ అల్టిమేట్లీ టు ఎన్ష్యూర్ దట్ వి బ్రింగ్ ఇన్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్ బౌండ్ డెలివరీ. ఇవి కరెక్ట్గా ఉంటే, గవర్నమెంట్ ఎనేబులర్గా ఉంటే, ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడైనా కూడా ప్రాస్పర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు. ఐ నో యూ హ్యావెంట్ మెన్షన్డ్ ఇట్, బట్ లెట్ మీ టెల్ యూ, మొన్న 25th స్టార్ట్ అవుతుంది అనుకున్నాము, అవ్వలేదు. మొన్న నేను బిల్డర్స్ ఫెడరేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడు మంచి మాట చెప్పాడు. పెద్దలు చెప్తారు, సాగర మథనం జరిగినప్పుడు ముందు హాలాహలం వచ్చింది, విషం వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది. కాబట్టి ఒక పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు, ఒక పెద్ద చేంజ్ తెచ్చేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్లకి, మ్యూటేషన్లకి ఎవరి చేయి తడపక్కర్లేదు, ఒక పైసా లంచమే అక్కర్లేదు అన్నప్పుడు కొంత ఇబ్బంది కావచ్చు, తాత్కాలికంగా కొంత అసౌకర్యం కావచ్చు. కానీ ఐ అష్యూర్ యూ, డెఫినెట్గా ఈ రిఫార్మ్ విల్ చేంజ్ ద వే ద కంట్రీ ఈస్ గోయింగ్ టు థింక్ అబౌట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ మ్యూటేషన్స్. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండండి, డెఫినెట్గా అయిపోతుంది. ఒకవేళ కాని పక్షంలో నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కొన్ని రోజులు తాత్కాలికంగా పాత పద్ధతిలో కొనసాగించేదానికి కూడా తప్పకుండా నేను వారు రక్షిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మీకు కొంత ఇబ్బంది అవుతుంది, లిక్విడిటీ, క్యాష్ ఫ్లో, రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం వల్ల మీరు కట్టాల్సినవి కట్టాలి, రావాల్సినవి రావు. కాబట్టి ఈ ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నాను. ఐ అష్యూర్ యూ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు చెప్పకపోయినా నేనే చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరేం కన్సర్న్ పెట్టుకోవద్దు, తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. Today we can proudly say that Hyderabad is probably the only city in the entire country which is doing good even during these tough times. Hyderabad is probably one of the very few cities in the country that continues to attract investments even during the COVID times. Well, this can clearly be attributed to the visionary leadership of our Honorable Chief Minister Chandrasekhar Rao Garu, and more importantly, our dynamic and decisive leader KTR Garu. We thank our Honorable Minister for new reforms like TS BPAS and satellite township policy. The township policy will also pave the way for good suburban policy. The government also announced Look East and Look North policy and southern side industries, which will create economic activity for suburban development of Hyderabad. We request our minister to also accelerate civil infrastructure like schools, hospitals, universities, sports stadia, skill development center, wholesale markets and convention centers, and proper transit plan to connect all these places and ensure that people have efficient mobility within the city and its region. సిటీకి నలువైపులా టోటల్ 4 sites, ఆఫ్ సైట్స్ మొత్తం టోటల్
మీరు డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరిగేలా చేసినప్పుడు డెఫినెట్గా అదే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ యూనిఫామ్ అవుతుంది కాబట్టి రేట్స్ కూడా సస్టైన్ అవుతాయి. అలాగే ఇప్పుడు మనకు సెటిలైట్ టౌన్షిప్స్ తర్వాత ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ ఏదైతుందో దాంట్లో గ్రిడ్ రోడ్స్ రేడియల్ రోడ్స్ డెవలప్ చేస్తూ దాన్ని ఇంటర్ కనెక్టివిటీ చేస్తే డెఫినెట్గా మనకు అంటే యాక్చువల్లీ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ పెరుగుతుంది కాబట్టి రేట్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. Today we want to facilitate you and promise you, the performer, that we will bring you back. Will you bring you back? And you have to serve us. We are here. See, there is a saying, one of our, I don't want to take the name, one of our developer, his tagline is, you dream, we deliver. Now we will dream, you have to deliver. గచ్చిబౌలి చేరువలో మీకు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ కావాలా? అలా కొనగానే ఇలా గృహప్రవేశం చేయాలన్నది మీ ఆలోచన అయితే మీకు అన్ని విధాల నప్పే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇందులో అందుబాటులో ఉన్నవన్నీ విశాలమైన విస్తీర్ణం గల ఫ్లాట్సే. అయితే కాస్త చిన్న సైజు కావాలన్న మాత్రం కొంతకాలం వేచి చూడక తప్పదు. మరి అటు గచ్చిబౌలి ఇటు కొండాపూర్ వంటి ఏరియాలకు అతి చేరువలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సుమారు 22 ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మిస్తున్న నిర్మాణమే ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. ఇందులో ఫస్ట్ ఫేజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి ఈ ప్రాజెక్టు స్పెషాలిటీస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కొనుగోలుదారుల అవసరాలేమిటి? ఏ ఏరియాల్లో వాటిని నిర్మించాలి? వారు కోరుకున్న దానికంటే మించిన సదుపాయాలు సౌకర్యాల్ని అందజేస్తే అతి కొద్ది సంస్థల్లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ముందంజలో ఉంటుంది. ఇదే సూత్రం సుమారు 30 ఏళ్ల నుంచి పాటిస్తుంది. అందుకే అధిక శాతం మంది బయ్యర్లు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేసి ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ని అందుకున్నారు. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ దక్షిణ భారతదేశంలో 1993 నుంచి ఐకానిక్ నిర్మాణాలను చేపడుతున్న సంస్థ. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో ఆధునిక సదుపాయాలను అందజేయడంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తాజాగా చిరక్ స్కూల్ చేరువలోని కొండాపూర్లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా అనే మహత్తరమైన ప్రాజెక్టుని సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తోంది. 11 టవర్లలో మొత్తం 2400 ఫ్లాట్లను సంస్థ నిర్మిస్తోంది. ఒక్కో టవర్ని 20 అంతస్తుల నుంచి 35 అంతస్తుల ఎత్తులో రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎప్పుడు ప్రాజెక్ట్ ని ఆరంభించినా బయ్యర్లకు బెస్ట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. మరి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సిఎండి రామరెడ్డి గారు ఏమంటున్నారో చూసేద్దామా? మా ఈ ఐకానియా ప్రాజెక్టులో టోటల్ 5 ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1 514 అపార్ట్మెంట్స్. దాంట్లో మీకు 1975 స్క్వేర్ ఫీట్ నుండి 5000 స్క్వేర్ ఫీట్ వరకు అందుబాటులో ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ 4 బెడ్రూమ్స్ అండ్ 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అవి. దాంట్లో 3 బేస్మెంట్స్ పార్కింగ్ ప్లస్ 20 ఫ్లోర్స్ ఈ టవర్స్ 6 టవర్స్ ఉన్నాయి. సో ఆ ఫేజ్ 1 పార్ట్ మొత్తం టోటల్ 100% అంతా కంప్లీట్ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మీకు 200 ఆడ్ ఫ్యామిలీస్ 220 or 230 ఫ్యామిలీస్ ఆక్యుపై అయ్యారు. అండ్ బ్యాలెన్స్ ఫ్యామిలీస్ ఒక 100 ఫ్యామిలీస్ వరకు ఇంటీరియర్స్ దే ఆర్ గెటింగ్ రెడీ. మేబీ అనదర్ 1 month 1.5 monthలో వాళ్ళు బై ఎండ్ ఆఫ్ మేబీ డిసెంబర్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. అండ్ బ్యాలెన్స్ ఫ్యామిలీస్ కూడా మ్యాక్సిమం అనదర్ 3-4 monthsలో ఆక్యుపై జరిగిపోతుంది. మరి ఫేజ్ 2కి వచ్చేప్పటికి దట్ ఈస్ 2 టవర్స్. 1 టవర్ ఏమో మనకు 3 బేస్మెంట్స్ ప్లస్ 27 ఫ్లోర్స్. ఇంకొక టవర్ వచ్చేస్తే 3 బేస్మెంట్స్ ప్లస్ 22 ఫ్లోర్స్. ట్విన్ టవర్స్ విత్ బ్రిడ్జ్ కనెక్షన్. అండ్ దాంట్లో మీకు అరౌండ్ 650 ఫ్యామిలీస్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 650 ఫ్యామిలీస్లో మోర్ దెన్ 350-400 ఫ్యామిలీస్
బై జూన్ జూలైకి వచ్చి జాయిన్ అవ్వడానికి దే ఆర్ రెడీ. అంటే మేము బై మే వరకే మేము రెడీ చేసేసి మేము యాక్చువల్లీ బై డిసెంబర్ ఎండ్ వరకే హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ we lost straight away 5 to 6 months time. SMR Holdings Real Estate Gurulo will take a small break. Welcome back to SMR Holdings Real Estate Guru. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 ఏళ్ల నుంచి హైదరాబాద్లో 45 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ స్పేస్ను కొనుగోలుదారులకు అందజేసిన సంస్థ ఇండీస్. ప్రస్తుతం ఇండీస్ నగరంలో సుమారు 50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేస్తుంది. ఇదే క్రమంలో కొంపల్లిలో వీబీ సిటీ అనే హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నిర్మిస్తుంది. రేటు అందుబాటులో ఉండి ఆధునిక సదుపాయాలతో జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకునే వారికి వీబీ సిటీ ఇట్టే నప్పుతుంది. ఈ ప్రాజెక్ట్ ని బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు నడుం బిగించింది. మరి ఈ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దామా? హైదరాబాద్ నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్స్ ని పరిచయం చేసిన సంస్థల్లో ఇండీస్ ప్రముఖంగా నిలుస్తోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో దాదాపు 4 మెగా ప్రాజెక్టులను నిర్మిస్తోంది. టీఎస్పీఏ జంక్షన్ వద్ద పీబీఈఎల్ సిటీ, హైటెక్ సిటీ చెరువులో వన్ సిటీ, కొండాపూర్లో వైవా సిటీ, కొంపల్లి బొల్లారం రోడ్లో వీబీ సిటీ ప్రాజెక్టులను జోరుగా చేపడుతుంది. దేశంలోనే అత్యంత ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థలైన ఎల్ఎన్టీ, టాటా, జేఎంసీ వంటి వాటి ద్వారా తమ నిర్మాణాల్ని యమస్పీడ్గా నిర్మిస్తోంది. కొంపల్లి బొల్లారం రోడ్లో వీబీ సిటీ హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ గురించి ఇండీస్ డైరెక్టర్ ప్రకాష్ యాదవ్ గారు ఏం చెప్తున్నారో మీరే ఒలుక్కేయండి. వీబీ సిటీ కొంపల్లి ఏరియాలో సుమారు 1000 అపార్ట్మెంట్స్ పైన ఉన్న మెగా ప్రాజెక్ట్. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ దిస్ ఏరియా. ఒక మేజర్ గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి హంగులు ఉండాలో అన్ని హంగులు ఉన్నాయి. సెక్యూర్డ్ ఎంట్రీ ఎగ్జిట్, ఎస్టీపీ, 1,75,000 లీటర్స్ ఉన్న వాటర్ ట్యాంక్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, వి గాట్ ఎనఫ్ ఆఫ్ డీజీ బ్యాకప్ అన్నమాట. అలానే 36,000 స్క్వేర్ ఫీట్ ఉన్న క్లబ్ హౌస్ లోపల బ్యాంక్వెట్ హాల్స్, పార్టీలు చేసుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి, అలానే కవర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, దెన్ ఏసీ జిమ్నాషియం ఉంది, అలానే యోగా ఏరోబిక్ సెంటర్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్టర్నల్ అమ్యూనిటీస్కి వస్తే క్రికెటింగ్ నెట్స్ ఉన్నాయి, దెన్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. ఇలా అన్ని హంగులు ఉన్నాయి. Today we are happy to tell you that more than 50% of the project is sold. Phase 1 అతి త్వరలో మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. Phase 1లో రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఇంకా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అండ్ సీ దిస్ మోడల్ అపార్ట్మెంట్ అండ్ మేక్ ఎ డెసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ హబ్ అయిన కొంపల్లి బొల్లారం రోడ్లో వీబీ సిటీ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీని 11 ఎకరాల్లో నిర్మిస్తోంది. మధ్యతరగతి ప్రజానీకానికి లగ్జరీ సదుపాయాల్ని అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 1040 ఫ్లాట్స్ వస్తాయి.
ఇందులో నిర్మించేవన్నీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే. వీబీ సిటీ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. అందుకే నిర్మాణం మంచి నాణ్యతతో ఉంటుంది. ఇందులో బయ్యర్లకు ఆధునిక సదుపాయాల్ని అందించాలన్న లక్ష్యంతో 36,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్స్, క్రికెట్ నెట్స్, బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ కోర్టులు, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటివి డెవలప్ చేస్తారు. మొదటి ఫేజ్ను అతి త్వరలో బయ్యర్లకు అందజేస్తారు. ప్రస్తుతం ఇందులో ఫ్లాట్ ధర చదరపు అడుగుకి 4,250 రూపాయలు చెప్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధర పెరగక ముందే మీరు వెంటనే ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి. హైదరాబాద్లో జాక్పాట్ కొట్టాలని మీ లక్ష్యమా? కరోనా సమయంలో మీరు హై అప్రిసియేషన్ని అందించే వెంచర్ గురించి సర్చ్ చేస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే 2 జాక్పాట్ వెంచర్లు హైదరాబాద్లో రెడీ అయ్యాయి. మీరేమాత్రం ఆలస్యం చేసినా హైదరాబాద్లో ఇంతకు మించిన జాక్పాట్ ప్లాట్స్ దొరకవంటే నమ్మండి. ఒకటేమో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాగా మరోటేమో డిటిసిపి అనుమతి గల వెంచర్. సద్గురు హోమ్స్ అందజేసే ఈ 2 ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో మీకు నచ్చిన ఫేసింగ్ గల ప్లాట్లను తప్పకుండా ఎంచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ కంపెనీగా సద్గురు హోమ్స్ని వాణిప్రియ గారు తీర్చిదిద్దుతున్నారు. ఈ సంస్థ ఎక్కడ వెంచర్ని ఆరంభించినా ఫ్యూచర్ గ్రోత్ని అంచనా వేసి లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవల్ అనుమతితో ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది. తాజాగా సాగర్ హైవే రోడ్లోని ఇబ్రహీంపట్నం వద్ద ఫార్చ్యూన్ ప్రైడ్ అనే గేటెడ్ వెంచర్ని ఆరంభించింది. హైదరాబాద్ రియల్ రంగంలో జాక్పాట్ అందుకోవాలని భావించే ప్రతి ఒక్క బయ్యర్కు ముందుగా గుర్తొచ్చేది సద్గురు హోమ్స్ అని గుర్తుంచుకోండి. హైదరాబాద్ రియల్ రంగంలో జాక్పాట్ అందుకోవాలని భావించే బయ్యర్లకు ముందుగా సద్గురు హోమ్స్ గుర్తుకొస్తుంది. ఈ కంపెనీని తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ సంస్థగా వాణిప్రియ గారు డెవలప్ చేస్తున్నారు. భాగ్యనగర వాసుల సొంతింటి కలను సులువుగా సాకారం చేసుకునేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ సంస్థ ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఫుల్ డెవలప్మెంట్ కి స్కోప్ ఉన్న ప్రాంతాలను ఎంచుకొని క్లియర్ టైటిల్ గల స్థలాల్లో హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకుని హైవే ఫేసింగ్ ప్లాట్లు, విల్లాలను డెవలప్ చేస్తుంది. పైగా కొనుగోలుదారులందరికీ బెస్ట్ ప్రైస్ కి అందజేస్తుంది. అంతేకాకుండా కొన్నవారందరికీ తక్షణమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఫలితంగా బయ్యర్లకు ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురు కానే కావు. మొత్తానికి మీ కలల గృహాన్ని సాకారం చేసుకోవటానికి తోడ్పాటును అందించే సద్గురు హోమ్స్ తాజాగా ఇబ్రహీంపట్నం మరియు కడ్తాల్లో జాక్పాట్ను ప్రకటించింది. 200 ఫీట్ సాగర్ హైవే ఫేసింగ్ లో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఫార్చ్యూన్ ప్రైడ్ అనే జాక్పాట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఇందులో ప్లాట్లు ఆరంభ ధర 23 లక్షలు కాగా 167 గజాల్లో 1100 చదరపు అడుగుల బ్యూటిఫుల్ విల్లాను 43 లక్షలకి అందజేస్తున్నారు. ఫార్చ్యూన్ ప్రైడ్ ప్రాజెక్ట్ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే 100% క్లియర్ టైటిల్ గల వెంచర్, బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది, 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా డెవలప్ చేస్తారు, వాటర్ పైప్ లైన్స్, ఫుల్లీ ల్యాండ్స్కేప్ పార్క్స్, 24/7 సెక్యూరిటీ, బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్ పాత్స్, స్ట్రీట్ లైట్స్ వంటివి డెవలప్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఫార్మా కారిడార్ చెరువులోనే సద్గురు హోమ్స్ జాక్పాట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఫార్మాని స్టార్ట్ చేసింది. ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇంతకు మించిన జాక్పాట్ వెంచర్ మీకు దొరకదు. ఫార్చ్యూన్ ఫార్మా స్పెషల్ ఫ్యూచర్స్ తెలుసుకుంటే మీరు వెంటనే ఇందులో ప్లాట్ కొనుగోలు చేస్తారు.
ముచ్చర్ల ఫార్మా కారిడార్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ ని ముందే గుర్తించిన సద్గురు హోమ్స్ ఫార్చ్యూన్ ఫార్మా అనే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ను ఆరంభించింది. DTCP అనుమతి గల ఈ వెంచర్ లో ప్లాట్ కొంటే మీకు సిసిలైన ఫార్చ్యూన్ లభించినట్టే. ఇందులో రెగ్యులర్ ప్లాట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్లాట్లు, ప్రైమ్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అమెజాన్ ప్రకటించిన దాదాపు 22,000 కోట్ల పెట్టుబడుల్లో సమీపంలోని అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లోని 2 భారీ డేటా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తుందని సమాచారం. ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి 20,671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల, ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫార్చ్యూన్ ఫార్మా ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం హైవేకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. 5 నిమిషాల్లో 19,333 ఎకరాల ముచ్చర్ల ఫార్మాసిటీ, రీజనల్ రింగ్ రోడ్, కడ్తాల్ ఎగ్జిట్, పిరమిడ్, మైసిగండి టెంపుల్ వంటి వాటికి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవటానికి జస్ట్ 20 నిమిషాలే పడుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ వంటివి మహేశ్వరం సెజ్ ఆనుకుని ఉన్నాయి. ఫార్చ్యూన్ ఫార్మా నుంచి అరగంటలో TCS ఆదిబట్ల, ఎయిర్పోర్ట్, వండర్లా చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు ఫార్చ్యూన్ ఫార్మా నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. SMR Holdings రియల్ ఎస్టేట్ గురులో విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు SMR Holdings రియల్ ఎస్టేట్ గురు. హైదరాబాద్లోని కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే రెరా అనుమతి లేకుండా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద అక్రమంగా ఫ్లాట్స్, ప్లాట్స్ను అమ్ముతున్నారు. రేటు తక్కువని బయ్యర్లు వీటిని కొనేస్తున్నారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రీ లాంచ్ సేల్స్ అంటూ సోషల్ మీడియాలో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాల్ని పలు సంస్థలు విక్రయిస్తున్నాయి. రెరా అనుమతి తీసుకోకుండా కొత్త నిర్మాణాలను స్టార్ట్ చేయకూడదని పురపాలక శాఖ చెబుతున్నప్పటికీ పలువురు డెవలపర్లు పట్టించుకోవటం లేదు. ఒక్కసారి ఫేస్బుక్లో చూస్తే ప్రీ లాంచ్ సేల్స్ గురించి అనేక సంస్థల ప్రకటనని చూడొచ్చు. కాకపోతే ఇవన్నీ తెలిసిన తెలంగాణ రెరా అథారిటీ నిద్రపోతుందా అని కొందరు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. యూడిఎస్ మీద మేము యుద్ధం కంటే కన్జ్యూమర్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద క్రెడై హైదరాబాద్ దీన్ని ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్నోవేటివ్ పాలసీస్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక రకమైన అభివృద్ధిలో ఉంది. మనకి అటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడు TS BPAS వచ్చింది, TS IPAS ఉంది, మనకి ఇప్పుడు కొత్తగా ధర్ని అనేది. ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగం చాలా ముందుకు పోతున్నప్పుడు కొత్తగా యూడిఎస్ స్కీమ్ లోపల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాన్ని మేము అపోజ్ చేయట్లేదు. కానీ ఒకవేళ అటువంటి ప్రాజెక్ట్స్ తోటి ఎక్కడేదో ఒక రకమైన తప్పు జరిగినా, ఆ కన్జ్యూమర్కి ఏదైనా నష్టం జరిగినా, దాంతో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగానికి ఇబ్బంది కాకూడదనేదే మా కోరిక. మేము కూడా ఏమంటున్నాం, వేరే రకంగా మేము ఏం చెప్పట్లేదు. ప్రతి కన్జ్యూమర్కి కూడా మేము అడ్వైజ్ చేసేది కూడా రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనుక్కోమని చెప్తున్నాము. ఎందుకంటే అది పర్మిషన్ వచ్చేసి రెరాలో అప్రూవల్ ఉన్న తర్వాత నౌ ద బిల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఏ కన్జ్యూమర్ అనమాట. గవర్నమెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా తప్పులు జరిగినా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈ యూడిఎస్ స్కీమ్ వల్ల అన్వాంటెడ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటిది ఇబ్బందులు ఎదుర్కొంటామో అని మేము అవేర్నెస్ మాత్రమే తీసుకురాగలుగుతున్నాం. వాళ్ళు ఒక గైడ్ లైన్ అనేది రెరా నుంచి దే హ్యావ్ టు సర్క్యులేట్ టు ఆల్ ద మేబీ అక్రాస్ ద స్టేట్, అంటే పేపర్ యాడ్స్ కానీ ఏదైనా ఇచ్చేసి దే హ్యావ్ టు సే అన్డివైడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది రిజిస్టర్ చేయకూడదని పెట్టాలా. దాంతోపాటుగా రెరా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనేది ఇప్పుడు ఒక ఓవరాల్ ఇండియా మొత్తం మీద రెరా కంపల్సరీ రెగ్యులేటరీ అథారిటీ ఉండాలనేది మనం ఇక్కడ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం కూడా రెరా అథారిటీ పెట్టింది. కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిన అథారిటీ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు లేకుండా ప్రీ లాంచ్ లోపల తీసుకున్నప్పుడు దానికి తర్వాత జరిగే పర్యవసానాలు ఏదున్నా కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా దానికి బాధ్యత వహించరు. క్రెడై హైదరాబాద్ తరఫున అందరికీ ఒకటే విజ్ఞప్తి, కొత్తగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం అయితే మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి అభివృద్ధిలో ఉన్నాం కాబట్టి రెరా అనేది
ఒక రెగ్యులేటరీ అథారిటీ మనకి ఇక్కడ ఉంది ఇప్పుడు. అందుకోసం దానికి ఆ ప్రతి ప్రాజెక్టు రిజిస్టర్ చేయాలనేది ఒక మ్యాండేటరీ ఉన్నది. మీరు కూడా కొనేటప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా వెరిఫై చేసుకోండి. రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ అని అనుకుంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్టులనే మీరు తీసుకోండి. అక్కడ మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట. మనం ఒకవేళ బిల్డర్ వైపు నుంచి ఏ రకంగా ఇబ్బంది వచ్చినా కూడా దట్ అపలేట్ అథారిటీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బిల్డర్ కూడా ఒక బాధ్యతతో మీకు ప్రాజెక్ట్ అప్పచెప్పడానికి ముందుకు వస్తాడు. సో మా క్రెడే హైదరాబాద్లు తరపున మేము అందరికీ విజ్ఞప్తి చేసేది మాత్రం రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనండి. సో ఇది ఇవాల్టి మన SMR హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూసేందుకు రియల్ ఎస్టేట్ గురు అని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Until then, this is Sujita signing off.